వరి బీజం అంటే ఒరిజినల్లో నీరు చేరడాన్ని వరి బీజం అంటాం. సో దీన్ని హైడ్రోసీల్ అని కూడా అంటారు తెలుగులో. సో దీంట్లో ఇంగ్లీష్లో హైడ్రోసీల్ అంటారు. ఈ వరి బీజం అనేది ఏంటంటే టెస్టిస్ లోపల ఉన్న వాటర్ అబ్జార్ప్షన్ మెకానిజం అనేది డిస్టర్బ్ అయినప్పుడు టెస్టిస్ లోపల మనకు వాటర్ చేయడం మొదలు పెడుతుంది. జనరల్గా కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనకు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది టెస్టికులర్ సైజ్ని ఎక్కువ డిస్టర్బ్ చేయదు. కానీ టెస్టిస్ పెద్దదయ్యే కొద్దీ కొంతమందికి బత్తాయిల సైజులో కానీ కొంతమందికి ఫుట్బాల్ సైజులో కానీ వారి హైడ్రోసీల్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు కంప్లీట్గా అంత బరువు మనం బాడీకి హ్యాంగ్ అవుతున్నప్పుడు అది పెనిస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఆ పెనిస్ చుట్టూ ఉన్న మజిల్స్ని కూడా అది పుల్ చేస్తుంది. సో జనరల్గా అప్పుడు ఏమవుతుందంటే సెక్షువల్ పవర్ కొంచెం తగ్గడం కానీ, అంటే ఎరెక్షన్స్ తగ్గడం కానీ, సెక్స్ చేసే టైంలో డిస్టర్బెన్స్ కానీ ఇది కామన్గా జరుగుతుంటుంది. సో అందుకని జనరల్గా ఏం చేస్తామంటే చిన్న హైడ్రోసీల్స్ ఉంటే ఏం కాదు, వదిలేయండి, దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్తూ ఉంటాం. అదే పెద్ద హైడ్రోసీల్ ఉండి ఈవెన్ మనము ప్యాంట్ వేసుకున్నా కూడా బయటికి కనిపిస్తూ ఉన్నంత హైడ్రోసీల్ ఉన్నా, లేదా సెక్స్ లైఫ్ని డిస్టర్బ్ చేసేంత హైడ్రోసీల్ ఉన్నా, ఏ జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్ళినా కూడా చిన్న ఆపరేషన్ చేసేసి ఆ వాటర్ తీసేసి ఆపరేషన్ చేస్తారు. చాలా చాలా చిన్న ఆపరేషన్, భయపడాల్సిన ఆపరేషన్ కాదు, చిన్న ఆపరేషన్ కాబట్టి ఈజీగా ఏ ఊర్లో అయినా అవుతుంది ఆపరేషన్. మీరు పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు, చిన్న డాక్టర్స్ దగ్గరికైనా ఈ ఆపరేషన్ చేయగలుగుతారు. సో రెండోది ఏంటంటే ఇది పెరుగుతూ ఉందనుకోండి, పెరిగే కొద్దీ ఆపరేషన్ అనేది కష్టతరం అయిపోతుంది. సో ఎక్కువ రోజులు వెయిట్ చేయకుండా, దాన్ని అంత బరువుని ఎక్కువ రోజులు మోయకుండా తక్కువగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేయించుకోండి. అది సెక్స్ లైఫ్ని ఏమి ఇబ్బంది లేదనుకోండి, స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది, ఇబ్బంది ఏం లేదు, హైడ్రోసిల్ పెరగట్లేదు, దానికి ఎటువంటి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వదిలేయచ్చు. మగవాళ్ళలో వీర్యం క్వాలిటీ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది వాటరీగా వస్తుందంటుంటారు, కొంతమంది చిక్కుగా వస్తుందంటారు, కొంతమంది ఎక్కువ వస్తుందంటారు, కొంతమంది వీర్యం తక్కువగా వస్తుంది అంటారు. ఈ వీర్యం తక్కువగా రావడానికి లేదా ఈ వీర్యంలో కన్సిస్టెన్సీ మారడానికి మనకు రెండు పాయింట్స్ మీద మనం దృష్టి పెట్టాలి. ఒకటేంటంటే బాడీలో ఉన్న టెస్టోస్టిరాన్ లెవెల్స్, రెండోది మనకు ప్రాస్టేట్లో కానీ సీమెన్ రిజర్వాయర్లో కానీ ఎక్కడైతే స్పెర్మ్ స్టోర్ అవుతుందో అక్కడ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా మనకు ఈ కన్సిస్టెన్సీ చేంజ్ అవుతుంది. రెండోది, ఇప్పుడు ఒకటే రోజు మీరు 2-3 సార్లు సెక్స్ చేశారనుకోండి, ఫస్ట్ టైం చిక్కగా రావచ్చు, సెకండ్ టైం మళ్ళీ వెంటనే సెక్స్ చేస్తే కొంచెం వాల్యూమ్ తక్కువ రావచ్చు, మూడోసారి మళ్ళీ కంటిన్యూస్గా చేస్తే అసలు వీర్యం రాకపోవచ్చు, లేదా కేవలం 2-3 చుక్కలు రావచ్చు, అది కూడా వాటర్ లాగా రావచ్చు, అది కూడా ఎజాక్యులేషనే. కానీ ఎందుకంటే అక్కడ ఉన్న రిజర్వాయర్లో మనకు సీమెన్ రిజర్వాయర్లో ఉన్న వీర్యం అయిపోతే మళ్ళీ కొత్తగా ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ అక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అది మన హార్మోన్స్ మీద డిపెండ్ అవుతుంది. కొంతమందికి టెస్టోస్టెరాన్ బాగున్న వాళ్ళకి వితిన్ అవర్స్లోనే ప్రొడ్యూస్ అవ్వచ్చు, టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం లేట్ అవ్వచ్చు. సో అలాగే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సీమెన్ ఎక్కువ వాటరీగా ఉండడము, కొన్నిసార్లు సీమెన్లో ముద్దల్లాగా అనిపించడము, ఇవన్నీ మనం చూడాలి, అంటే అబ్జర్వ్ చేస్తే మనకు తెలుస్తాయి. సో ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. హార్మోన్స్ తక్కువగా ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే కూడా హార్మోన్ చేంజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ పెరగాలంటే కూడా ఇంతకుముందు చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాము. హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్గా నిద్ర ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ చేయగలిగితే మనకు వీర్యం కన్సిస్టెన్సీ మారుతుంది.